శారీ తోటి డ్రెస్ ఎలా చేయాలో చూద్దాము. ఇదైతే అనార్కలి డ్రెస్. పైన నెక్ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. శారీని మొత్తం ఇట్లా ఫోల్డ్ చేస్తున్నాను. కొంగు సెపరేట్ చేసేసి, కొంగు కాకుండా మిగతావన్నీ ఇట్లా ఫోల్డ్ చేస్తున్నాను. ఇట్లా మనకి ఎన్ని లేయర్స్ వస్తాయి అన్ని కలీస్ వస్తాయన్నమాట. ఇది ఎంత లెంత్ ఉందనేది ఒకసారి మెజర్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! ఇలా ఒకసారి మెజర్ చేసుకొని నోట్ చేసుకొని పెట్టుకోవాలి. నాకు 11 ఇంచెస్ వచ్చింది. ఎవరికైనా ఇంతే వస్తుంది. 11 ఇంచెస్ వస్తాయి. మొత్తం 16 కలీస్ వస్తాయి. ఫ్రంట్ పార్ట్కి 8 వస్తాయి, బ్యాక్ పార్ట్కి 8 వస్తాయి అన్నమాట. సో ఇప్పుడైతే మనం బార్డర్స్ రెండు సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. పార్ట్ కూడా సపరేట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ కలీస్ నేను ఎలా మెజర్ చేశాను అనేది చూపిస్తాను. మనం 2 టైప్స్లో చేయొచ్చు. ఫస్ట్ అయితే ఇలా ఒక పేపర్ తీసుకొని క్లాత్ నేను పేపర్ మీద మీకు ఎగ్జాంపుల్గా డీటెయిల్గా అర్థం అవ్వడానికి చూపిస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. మనం శారీని ఫోల్డ్ చేసుకున్నాం కదా, అలాగనమాట. ఇలాగా ఎన్ని ఫోల్డ్స్ వస్తాయి అన్ని చేసుకొని ఇట్లా కలీ షేప్లో ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా నేను పేపర్ మీద గీస్తున్నాను. ఇది ఎలా తీసుకోవాలో నేను తర్వాత మెజర్మెంట్స్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇవి కట్ చేసేసాం కదా, ఇదంతా ఎక్సెస్ వేస్ట్ పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వీటిని ఈ కలీస్ ఇలా జాయిన్ చేసేస్తే ఇంకా అయిపోతుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. కాకపోతే క్లాత్ కొంచెం వేస్ట్ అవుద్ది. ఇప్పుడు ఇంకొక మెథడ్ చూద్దాం. ఇది కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది కానీ చాలా ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడ షేప్ వచ్చింది కదా కలీ, ఆ కలీ అనేది ఇప్పుడు ఇక్కడ నేను కట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఒక కలీ మనం మెజర్మెంట్స్ చూసుకొని టేప్ తోటి కట్ చేసుకుంటాము. ఇంకా రెండో కలీ వచ్చేసి ఇట్లా మనం ఆపోజిట్లో పెట్టేస్తే సరిపోయిద్ది. అన్నీ మనం ఇట్లనే ఒకటి కట్ చేసుకొని మళ్ళీ రివర్స్లో పెట్టేసుకుంటే ఇట్లా కలీస్ అన్నీ కట్ చేసేసుకోవచ్చు. మనం ఫస్ట్ కట్ చేసిన మెథడ్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ది వచ్చేసి చూడండి మనకి 50% కొంచెం లెంత్ తగ్గింది. ఇదైతే పైన ఫ్లేర్ పెరిగింది. ఈ క్లాత్ చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కదా, అవి వేస్ట్ అయ్యాయి, ఇందులో వేస్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు మనం ఎలా కలీస్ నడుము ఎలా కట్ చేయాలనేది చూద్దాం. ఇప్పుడు మన వేస్ట్ 32 ఉందనుకోండి, 32 డివైడెడ్ బై 6 చేస్తాము. ఎంత వస్తుంది? 2 ఇంచెస్ వస్తుంది. సో పైన కలీ పార్ట్ అనేది 2 ఇంచెస్ వస్తుంది. మనం ఖర్చులో కుట్టేస్తాం కాబట్టి 2.5 ఆర్ 2.5 ఇంచెస్ మనం కలీ పైన టాప్ కట్ చేసుకొని కింద 11 ఇంచెస్ మనం ఫస్ట్ మెజర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, 11 ఇంచెస్. సో ఇక్కడ వచ్చేసి 2.25, ఈ బాటంలో 11 ఇంచెస్ మనం ఫస్టే మెజర్ చేసి పెట్టుకున్నాం కదా. రిమైనింగ్ సైజెస్ చూద్దాము. ఇప్పుడు మనం 32 ఇందాక చెప్పాం కదా, ఇప్పుడు 34, 36 ఏదైనా సరే డివైడెడ్ బై 16 చేస్తే ఎంత వస్తుందో దానికి ప్లస్ 0.5 ఇంచ్, హాఫ్ ఇంచ్ మనం ఖర్చుల్లో జాయిన్ చేసేస్తాం కాబట్టి అది యాడ్ చేసుకోవాలి అన్నమాట. ఇది కలీ. ఇప్పుడు పైన వచ్చేసి 2.25 నుంచి 3 ఇంచెస్ దాకా 4 ఇంచెస్ దాకా ఉండొచ్చు. బాటంలో 10 నుంచి 11 మధ్యలో ఉండొచ్చు అనమాట. ఇప్పుడు నేను అది ఎలా మెజర్ చేసుకుంటాను, ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఫస్ట్ కలీ అయితే నేను ఇలా కట్ చేస్తాను. హాఫ్ అటువైపు ఫోల్డ్ చేస్తాను. బాటంలో 11 ఇంచెస్ కదా, సో 5.5 తీసుకుంటాను. పైన మనకి 3 ఇంచెస్ లేదంటే 4 ఇంచెస్ కదా, సో 2 ఇంచెస్ ఇట్లా పైన ఈ రెండు మార్కింగ్ చేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు ఆ ఫోల్డింగ్ మీద అలాగే కట్ చేస్తాను. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే ఒక ఫుల్ కలీ వచ్చేస్తుంది అనమాట. అంటే షేప్ కరెక్ట్ రావాలి కాబట్టి అలా ఫోల్డ్ చేసుకొని తీసుకుంటాను. రైట్ సైడ్ ఏది రాంగ్ సైడ్ ఏదని మార్క్ చేసుకుంటూ నేను ఇట్లా రిపీటెడ్గా ఇంక ఈ ప్రాసెస్ మనం రిపీట్ చేయాలన్నమాట. మొత్తం 16 కలీస్ వస్తాయి. ఫ్రంట్ పార్ట్కి 8 కలీస్, బ్యాక్ పార్ట్కి 8 కలీస్. ఇది ఒకటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఫస్ట్ ఒకటి కట్ చేసుకుంటే చాలు. ఒక పేపర్ కటింగ్ చేసుకొని పెట్టుకున్నా ఇంకా పేపర్ కటింగ్ తోటి మనం అన్నిటికీ రిపీట్గా ఇంకా సేమ్ అదే ఫాలో అవ్వచ్చు. కలీస్ ఇలా యాడ్ చేసి మనం సపరేట్ చేసిన బార్డర్ ఇట్లా బాటంలో అటాచ్ చేస్తే బాటమ్ పార్ట్ అయితే అవుతుంది. నేను స్టిచింగ్ వీడియో చూపిస్తాను. ఇప్పుడు కలీస్ అయితే అటాచ్ చేస్తున్నాను. రైట్ సైడ్ ఏది రాంగ్ సైడ్ ఏది ఒకసారి చూసుకుంటూ చేసుకోవాలి. కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయిపోయి రైట్ ఒకటి రాంగ్ ఒకటి అలా స్టిచ్ చేసేస్తాము. ఇలాగా అన్నీ జాయిన్ చేసుకోవాలన్నమాట. ఓన్లీ 8 పీసెస్ ఒక పార్ట్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ 8 పీసెస్ కాబట్టి సపరేట్గా 2 పీసెస్ చేసుకుంటాను నేను. ఇప్పుడు నేను పాత ప్రీవియస్ వీడియోస్లో టాప్ పార్ట్ ఎలా కట్ చేయాలనేది చూపించాను కదా, సో నేను అలాగ లైనింగ్ కట్ చేసుకొని ఆ లైనింగ్ని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నాను. ఇది రెగ్యులర్గా మనం టాప్ పార్ట్ ఎలా కట్ చేసుకుంటామో అలాగా నేను నెక్ డిఫరెంట్గా ఎలా చేశాను అనేది మాత్రమే ఇందులో చూపిస్తున్నాను. సో హ్యాండ్ వచ్చేసి ఒక సైడ్ ఏమో పింక్ కలర్ వస్తుంది, ఒకటేమో నార్మల్ రెగ్యులర్ కలర్ వస్తుంది కదా. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా మెజర్ చేసుకొని షోల్డర్ ఎంత ఉంటుంది, నెక్ ఎంత కట్ చేయాలి. మనం రెగ్యులర్గానే బ్యాక్ హై నెక్ పెట్టుకుంటాను కాబట్టి నెక్ కొంచెం విడ్త్ ఎక్కువ ఉంటుంది.
సో 8 ఉంటుంది. హాఫ్ అంటే మనం హాఫ్ పెట్టి కట్ చేస్తాం కదా ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు, అలా షోల్డర్ అది పెట్టి డీప్ ఎంత అనేది నేను కట్ చేసుకొని, అసలు నేను నెక్ వీ షేప్ లాగా కొంచెం రౌండ్ అండ్ వీ షేప్ ఇద్దాం అనుకున్నాను కాబట్టి, సో నేను ఇలా మెజర్ చేసుకొని నేను గీసుకుంటున్నాను. బ్యాక్ అయితే డీప్ అయితే మీరు రెగ్యులర్గా ఎలా కట్ చేసుకుంటారో అలాగే కట్ చేసుకోండి వీ నెక్. ఇప్పుడు ఇలా నేను ఈ కొంగు బార్డర్ పార్ట్ ఇలా వీలాగా అంటే మనం పైట కొంగు ఇలా వేసుకుంటాం కదా, ఆ షేప్ వచ్చేలాగా నేను ఇది పెట్టుకుంటున్నాను కాబట్టి ఆ మార్కింగ్ కూడా చేసుకుంటున్నాను ముందే. ఇప్పుడు ఇది మనం అటాచ్ చేయాలి కాబట్టి ఇప్పుడు బార్డర్ మనం ఎలా అయితే ఉండాలో ఇప్పుడు ఇలా ఉండాలి కదా, ఇలా ఉంటుంది కదా. సో దాన్ని ఇలా పక్కకని ఆ బార్డర్ అక్కడ కరెక్ట్గా చూసుకొని ఎలా వస్తుందో దాని మీద నేను స్టిచ్ చేసుకుంటున్నాను. అంటే లోపలికి వెళ్ళిపోతుందిలేండి. ఇప్పుడు ఇలా పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బార్డర్ ఉంది కదా, ఇలా అంటే ఇంక నెక్ వైపుకి వస్తుంది, బయటికి ఇట్లా పీస్లు ఏం కనిపించదు. సో ఇది అనగడానికి కూడా ఒక స్టిచ్ చేసుకోవాలి. లేదంటే మనం ఇట్లా ఫోల్డ్ ఇదిగోండి, ఇప్పుడు నేను అనగడానికి కూడా స్టిచ్ చేసేసాను. ఎక్సెస్ బార్డర్ కూడా కట్ చేసేసుకొని ఇప్పుడు ఇంకా షోల్డర్ పైన ఒక సైడ్ షోల్డర్కి తగ్గుతుంది కదా ఇది. సో నేను ఇంకా ఎక్సెస్ ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్చెస్ లోపలికి వెళ్ళిపోయేలాగా నేను జాయింట్స్ వేసేస్తున్నాను అనమాట. ఇంక ఇది షోల్డర్ దగ్గర వస్తుంది. ఇప్పుడు బార్డర్ మీద ఇది రాంగ్ సైడ్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం అటాచ్ చేసిన పార్ట్ ఇలా సైడ్కి బయటికి అనేస్తే ఇంక ఇది అనగడానికి కూడా మనం ఒక కుట్టేసుకోవాలి. ఇంకో సైడ్ షోల్డర్కి కూడా సేమ్ ఇలాగే అయితే ఎక్కువ పట్టదు, కొంచెమే పడుతుంది కాబట్టి నేను ఆ కొంచెం కూడా ఇట్లా అటాచ్ చేసేస్తున్నాను. నేను మొత్తం ఇప్పుడు మనం అటాచ్ చేసింది మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మొత్తం అటాచ్ చేసేసి అండర్ ఆర్మ్కి ఇటువైపు అంతా వస్తుంది కదా, సో అదంతా అటాచ్ చేసేసి ఎక్సెస్ అంతా కట్ చేసేసేయాలన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ఫోల్డ్ చేసుకొని హాఫ్కి ఇప్పుడు నేను నెక్ ఆల్రెడీ మార్కింగ్ చేసా కదా, మనం రెగ్యులర్గా ఎలా నెక్ని కట్ చేసుకుంటామో అలాగా. డీప్ పెడితేనేమో తక్కువ విడ్త్ వస్తుంది, డీప్ లేకుండా బ్యాక్ హై నెక్ అయితే కొంచెం ఫ్రంట్ అది విడ్త్ ఎక్కువ వస్తుంది అనమాట. నేను ఇట్లా రౌండ్ ప్లస్ కొంచెం లైట్ వీ షేప్ రెండు కట్ చేస్తున్నాను. సేమ్ లైనింగ్ కూడా ఇప్పుడు దీనికి మనం లైనింగ్ అటాచ్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసాం కదా, ఈ పైన బార్డర్ అను మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు విడిపోకుండా జాయింట్ చేసేసాను. ఇప్పుడు లైనింగ్ పెడుతున్నాను అనమాట. లైనింగ్ పెట్టి లైనింగ్కి నెక్ మొత్తం అదే మెయిన్ పార్ట్ అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఒక స్టిచ్ అయిపోయిన తర్వాత ఈ ఎక్సెస్ అంతా కట్ చేసేయాలి. చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటున్నాను. ఫ్యాబ్రిక్ బెండ్ అవ్వాలి కదా మనం ఇట్లా రివర్స్ చేసినప్పుడు. ఇప్పుడు ఇది ఇట్లా ఫ్యాబ్రిక్ లోపలికి లైనింగ్ వెళ్ళిపోతుంది, టాప్ పార్ట్ మెయిన్ పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది అనగడానికి మనం ఒక స్టిచ్ చేసుకోవాలన్నమాట. మనం జనరల్గా లైనింగ్ మీద వేసుకుంటాం కదా, లైనింగ్ మీద వేయకపోయినా పెద్ద ఇబ్బంది లేదు, బట్ దీనికైతే నేను పైన వేసాను టాప్ స్టిచ్. ఎందుకంటే ఖచ్చితంగా బాగా ఎత్తుకుని ఉన్నట్టు అనిపించింది కొంచెం బార్డరు, సో పైన కూడా వేస్తున్నాను. అన్ని డ్రెస్సెస్కి అయితే మ్యాండేటరీ ఏం కాదు, దీనికి బట్ మ్యాండేటరీ ఇలా ఎత్తుకొని ఉండేవి గుచ్చుకునే వాటికి. ఇంక ఇప్పుడైతే లైనింగ్ టాప్ ఫ్యాబ్రిక్ రెండు అటాచ్ చేసేయాలి. బ్యాక్ పార్ట్ కూడా నేను హుక్ పెట్టుకుంటాను, బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసేసి ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు అటాచ్ చేసేస్తాను. చేసి నేను అంటే బేసిక్వి అయితే నేను పెద్ద చూపించట్లేదు, ఏదైతే కొంచెం డిఫరెంట్గా కొంచెం టఫ్ అనిపించేవి అలాంటివి మాత్రమే ఇందులో నేను చూపిస్తున్నాను, లేదంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి. ఇప్పుడు స్లీవ్స్ ఎలా అటాచ్ చేయాలో మనం లోపల గుచ్చుకోకుండా సీమ్లెస్ ఫినిషింగ్ వచ్చేలాగా ఎలా అనేది చూద్దాము. ఇప్పుడు స్లీవ్ ఉంది కదా, మనం హాఫ్కి ఫోల్డ్ చేసి కరెక్ట్గా మిడిల్ పాయింట్ ఎక్కడ వస్తుంది అనేది ఒక మార్కింగ్ చేసుకోవాలన్నమాట. అలా మార్క్ చేసుకున్న తర్వాత ఇట్లా ఫ్రంట్కి మనం లోపలికి కట్ చేస్తాము కదా కొంచెం ముడతలు రాకుండా, సో ఆ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ కూడా పెట్టేసి లైనింగ్ని కూడా సేమ్ కరెక్ట్గా ఉండాలి, కొంచెం హెచ్చులు తగ్గులు కానీ ఒకటి పొడువు ఒకటి పొట్టి కూడా అస్సలు ఉండకూడదు. లైనింగ్ టాప్ ఫ్యాబ్రిక్ తర్వాత ఎక్సెస్ కట్ చేసుకుందాంలే అన్నట్టు కూడా అస్సలు ఉండకూడదు, కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా టాప్ పార్ట్కి హ్యాండ్ అటాచ్ చేస్తున్నాను. మనం రెగ్యులర్గా హ్యాండ్ ఎలా అటాచ్ చేస్తామో అలాగే, అయితే దీనికి నేను లైనింగ్ వేయట్లేదు ఇప్పుడు ప్రజెంట్. ఫస్ట్ అయితే లైనింగ్ వేయకుండా ఓన్లీ హ్యాండ్ ఎలా అటాచ్ చేసేస్తామో అలాగే అటాచ్ చేసేస్తున్నాను. ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేయాలి. ఇప్పుడు మనకి పైన ఇది పైన సైడ్, సో కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు లాస్ట్ లోపల సైడ్ లైనింగ్ పెట్టి ఇప్పుడు మనం లైనింగ్ టాప్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి స్టిచ్ చేస్తాం కదా, అలా కాకుండా ఇది అవతల వైపు ఆపోజిట్ వైపు వచ్చేలాగా సేమ్ మనం ఇప్పుడు పైన హ్యాండ్ ఎలా స్టిచ్ చేసామో అలాగే అన్నమాట. ఇప్పుడు ఇదేమవుతుంది, ఇది ఇప్పుడు రివర్స్లో మనం లైనింగ్ హ్యాండ్ అటాచ్ చేసినట్టు ఇప్పుడు నేను చూపిస్తాను కదా, మెయిన్ సైడ్ రైట్ సైడ్కి మన మెయిన్ హ్యాండ్ వస్తుంది, ఇప్పుడు లోపల లైనింగ్ ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ పైన చేస్తే అలా వస్తుంది కరెక్ట్గా. అంటే చూడ్డానికేమో పైకి నార్మల్ మన హ్యాండ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది,
సేమ్ అలాగే రివర్స్లో వస్తుంది. ఇప్పుడు సో నేను ఇది టాప్ ఫ్యాబ్రిక్ లైనింగ్ సపరేట్గా చేశాననమాట. మనం కలిపి కూడా చేయొచ్చు, కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను ఇలా చేశాను. ఇప్పుడు ఇది ఫ్యాబ్రిక్ మనకి బెండ్ అవ్వాలి కదా, ఉగ్గులు రాకుండా. సో చిన్న కట్స్ పెట్టుకుంటున్నాను. కట్స్ పెట్టుకొని లైనింగ్ ఇట్లా పక్కకని ఓన్లీ లైనింగ్ మీద మాత్రమే నేను స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను, కొంచెం అనగడానికి అనమాట, లేదంటే ఎత్తుకొని ఉన్నట్టు అలా. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ హ్యాండ్ రెండు అటాచ్ చేస్తున్నాను. ఇది అటాచ్ చేసేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉన్నా కూడా ముడతలు వచ్చేస్తాయి. సో కరెక్ట్గా నీట్గా చూసుకుంటూ కరెక్ట్గా పెట్టుకొని టాప్ ఫ్యాబ్రిక్ హ్యాండ్ లైనింగ్ది రెండు అటాచ్ చేసుకోవాలి. ఇట్లా చూసుకుంటూ ఉగ్గు రాకుండా కరెక్ట్గా సెట్ చేసుకుంటూ రావాలన్నమాట. కొంచెం నిదానంగానే అయినా సరే జాగ్రత్తగా తీసుకొస్తే ఫినిషింగ్ కరెక్ట్గా ఉంటుంది. ఇంకా తర్వాత హ్యాండ్ ఇట్లా మనం బాటంలో మడిచి కుట్టేసుకోవడమే, ఎందుకంటే మామూలుగా రివర్స్ చేస్తాను నేనైతే. ఇప్పుడు మనం పైన ఇలా చేసాం కాబట్టి నేను ఇట్లా బాటంలో హ్యాండ్ ఇలా పెట్టాను, మడిచి కుట్టేస్తున్నాను. హ్యాండ్ అయితే కుట్టడం అయిపోయింది. ఇప్పుడు ఇది ఇంకొక వేలో కూడా మనం చేయొచ్చు ఒకటేసారి. ఇప్పుడు 2 సార్లు నేను టాప్ పార్ట్ లైనింగ్ పార్ట్ 2 సార్లు చేశాను కదా, అలా కాకుండా ఇప్పుడు మనం ఒకటేసారి కూడా చేయొచ్చు అనమాట. ఇప్పుడు పైన ఉంటుంది కదా, పైన ఇప్పుడు మనం రెగ్యులర్గా హ్యాండ్ ఎలా కుడతామో అలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ అదే పైన హ్యాండ్ పెట్టేసుకోవాలి. బాటంలో లైనింగ్ పెట్టాలి. యాక్చువల్గా ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఇది మెయిన్ బాడీ పార్ట్ పెట్టి దాని మీద ఇది మెయిన్ స్లీవ్ పెట్టి దాని మీద లైనింగ్ పెట్టి స్టిచ్ చేస్తాము. అలా కాకుండా కింద లైనింగ్ పెట్టి మెయిన్ బాడీ పార్ట్ పెట్టి దాని మీద స్లీవ్ పెట్టి ఇలా నేను మొత్తం పిన్స్ పెట్టేసుకున్నాను అనమాట, కదలకుండా. అలా స్టిచ్ చేసేసుకుంటే ఒక స్టిచ్తోనే అయిపోతుంది, కానీ సెట్ చేసుకోవడం కొంచెం కష్టము. ఇలాగే వస్తుంది. ఇప్పుడు ఇది లైనింగ్ అనగడానికి సైడ్ స్టిచ్ చేసుకుంటాను ఓన్లీ లైనింగ్ మీద. తర్వాత ఈ లైనింగ్ అటాచ్ చేసుకొని ఇప్పుడు కట్స్ పెట్టేసుకుంటాం కదా బెండ్ అవ్వడానికి. సో అలా అంతా కట్స్ చేసుకొని ఇంకా రెగ్యులర్గా ఇందాక చేసిన ప్రాసెసే అనమాట. హ్యాండ్ కూడా కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనం బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ అటాచ్ చేస్తున్నాను. ఇది కూడా గుచ్చుకోకుండా ఉండాలి కాబట్టి ఫస్ట్ లైనింగ్ పెట్టి దాని మీద బాడీ పార్ట్ పెట్టి తర్వాత బాటమ్ పార్ట్ రివర్స్ సైడ్ పెడుతున్నాను, రాంగ్ సైడ్. ఒకసారి ఆర్డర్ చెక్ చేసుకోండి మళ్ళీ చూసుకొని. సో ఇప్పుడు ఇంక ఈ లైనింగ్ బయటకు అనేసి ఓన్లీ లైనింగ్ మీద మాత్రమే స్టిచ్ పడేలాగా నేను స్టిచ్ వేస్తున్నాను, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా చేస్తే ఏమవుతుందంటే మనకి నార్మల్ రెగ్యులర్గా పైకి ఎలా ఉంటుందో లోపల కూడా అలాగే అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నడుము దగ్గర అటాచ్మెంట్ మనకి లోపలికి వెళ్ళిపోయింది చూడండి, బయటికి ఎలా ఉందో ఈ లోపల కూడా అలాగే ఉంది. సో పొట్ట దగ్గర కూడా గుచ్చుకోదనమాట మనకి ఫ్యాబ్రిక్. ఇంక ఇప్పుడు అన్నీ అయిపోయినాయి కదా, సైడ్స్ జాయింట్ ఒక సైడ్ వేసేసాము. వేసిన తర్వాత నేను బార్డర్ అటాచ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టి బార్డర్ రాంగ్ సైడ్ పెట్టి ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది మనం స్టిచ్ చేసిన తర్వాత ఈ బార్డర్ బయట సైడ్ కంటే లెంత్ పెరిగిద్ది, రైట్ సైడ్కి వచ్చేసిద్ది అనమాట. బయటకు అనేసిన తర్వాత బార్డర్ మీద ఒక స్టిచ్ చేస్తున్నాను అనగడానికి. ఇంకేదైతే డ్రెస్ అయిపోయింది, సైడ్ జాయింట్స్ వేసేసుకుంటే అంతే. వీడియో బాయ్. ఏదైనా